తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. హీరో ఎవరైనా ఏజ్ పెరిగే కొద్దీ క్రేజ్ తగ్గుతుంది. సినిమాలు చేసే విషయంలో స్పీడ్ డౌన్ అవుతుంది. కానీ తన డిక్షనరీలో ఇలాంటి రూల్స్ లేవంటున్నాడు సూపర్ స్టార్. ఏజ్ పెరిగే కొద్దీ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు. రజనీకాంత్ గతేడాది జైలర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ ఈ సినిమా సక్సెస్ తో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అందుకే కూతురు అడగగానే లాల్ సలాం చేయడానికి ఓకే చెప్పాడు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా తగ్గేదేలే అంటున్నాడు తలైవా. 7-10 వయసులోనూ జెట్ స్పీడ్ తో సినిమాలు చేయడానికి సై అంటున్నాడు. రజనీకాంత్ ప్రజెంట్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో వెట్టాయన్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుగుతోంది. ఇంకో నెల రోజుల్లో మొత్తం షూటింగ్ పూర్తవుతుందని యూనిట్ టాక్. అమితాబ్ బచ్చన్, రాణా, ఫహద్ ఫాజిల్ లాంటి క్రేజీ కాస్టింగ్ ఉన్నా ఇంత వేగంగా సినిమాని కంప్లీట్ చేయడం అంటే విశేషమే. ఇదవగానే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ చేయడానికి రజనీకాంత్ ఓకే చెప్పాడు. అలాగే మరో 2 కథలను చర్చల దశలో ఉంచాడు. మొత్తానికి 70 దాటాక నటించడమే కష్టమైపోతున్న రోజుల్లో సూపర్ స్టార్ ఇంత వేగంగా సినిమాలు చేయడం స్టార్ హీరోలకి షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారింది. మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ని సెట్ చేయడం చాలా కష్టం. ఓ హాట్ బ్యూటీని ఫైనల్ చేసినా ఎవరితో రొమాన్స్ చేస్తుందో తెలియక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ప్రెసెంట్ ఇలాంటి డైలమానే క్రియేట్ చేసింది అలియా. వార్ 2లో తన ప్లేస్ కన్ఫర్మ్ అయినా ఎవరి సరసనో చెప్పడం లేదు. దేవరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వచ్చే సమ్మర్ ఈ సినిమాని ఎలాగైనా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. దీని తర్వాత హృతిక్ తో కలిసి వార్ 2 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రెసెంట్ హృతిక్ పై కొన్ని సీన్స్ తెరకెక్కించిన డైరెక్టర్ తారక్ ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అలియా భట్ ఫైనల్ అయింది. అయితే వార్ 2లో అలియా భట్ హృతిక్ సరసన నటిస్తుందా లేక ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. RRR లో చరణ్ సరసన నటించిన అలియా ఆ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు తారక్ తో కూడా క్లోజ్ గా ఉంది. చరణ్ తారక్ ల టాలెంట్ కి ఆశ్చర్యపోయానని కమెంట్ చేసింది. దేవర్ కోసం అలియాను ఒప్పించే పనిలో కొరటాల ఉన్నట్లు అప్పట్లో ప్రచారము జరిగింది. కానీ అది సాధ్యపడలేదు. ఇప్పుడు వార్ 2 కోసం ఎన్టీఆర్ సరసన నటించేందుకు అలియా అంగీకరించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కి పండగే. మొత్తానికి వార్ 2లో హృతిక్, తారక్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్సే. ఇందులో అలియా భట్ నటిస్తే మరింత స్టార్డమ్ యాడ్ అవుతుంది. పాన్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ దక్కుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.